వెల్కమ్ టు ఆధార్. నేను హరిత. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్ గారు. అలాగే ఈ ఆరోపణల్లో నిజం ఉందని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తున్న నేపథ్యంలో అసలు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏం జరుగుతుంది, ఫార్ములా రేసింగ్ వెనకాల దాగి ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీని హైదరాబాద్కి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలతో పోటీ పడి మరీ కేటీఆర్ గారు తీసుకొచ్చినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఫార్ములా ఈ రేసింగ్ని హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి 3 కంపెనీలతో కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి 11, 2023 సంవత్సరంలో. ఈ ఫార్ములా ఈ రేసింగ్ని హెచ్ఎండిఏ, గ్రీన్కో అలాగే MAUD ఈ 3 సంస్థలు కలిసి ఏస్ నెక్స్ట్ జనరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాయి మొన్న హైదరాబాద్లో జరిగిన ఈ ఫార్ములా ఈ రేస్ని. ఈ నిర్వహించిన నేపథ్యంలో 55 కోట్ల రూపాయల అమౌంట్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రేసింగ్ కంపెనీకి. సో అయితే 2023 ఫిబ్రవరి 11వ తారీఖున ఈ రేస్ అనేది జరిగింది. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇది మచ్చుతునక లాంటిదని ఇలా మంచి మంచి కామెంట్స్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి దీన్ని తీసుకొచ్చినందుకు గాను మంచి కామెంట్సే వచ్చాయనే చెప్పొచ్చు. అయితే దీనికి కిషన్ రెడ్డి గారు, అనురాగ్ గారు ఇలా కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇది ఇక్కడికి రావడం, ఇక్కడ జరగడం చాలా మంచి విషయంగా ఉంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఫార్ములా ఈ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్ అనే వ్యక్తి మళ్ళీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్ కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి డిసెంబర్ 13వ తారీఖున కలిశారు. డిసెంబర్ 16వ తారీఖున ఒక లేఖ రాశారు. డిసెంబర్ 13వ తారీఖున ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పి మీడియాతో కూడా మాట్లాడారు. అయితే డిసెంబర్ 16వ తారీఖున ఒక లేఖ రాశారు, దీని మీద మీ రిప్లై కావాలి అని చెప్పి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత డిసెంబర్ 20వ తారీఖున ఇంకొక లేఖ రాశారు. అదేంటి, మీరు ఎలాంటి రిప్లై ఇవ్వకపోతే కనుక ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి. ఆల్రెడీ 2023లోనే దీనికి 4 సంవత్సరాలు కూడా హైదరాబాద్లో జరిగేటట్టు ఈ రేస్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సో అక్కడ వరకు మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఏం జరిగింది, వీళ్ళు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా మొన్న జరగాల్సిన ఈ రేసింగ్ కూడా జరగలేదు.